వెల్కమ్ టు అగస్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కుజదోషం. కుజుడు జన్మజాతకంలో ఎలా బిహేవ్ చేస్తాడు, కుజుడి తాలూకా ఎనర్జీ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది ప్లానెట్ మార్స్ కుజగ్రహం అన్న వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అలానే స్త్రీ జాతకంలో కుజుడిని జూపిటర్ని ఇద్దరిని భర్త కింద ఐడెంటిఫై చేశారు. అలానే వాళ్ళిద్దరికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి, మార్స్కి జూపిటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా మనం ఇంతకు ముందర వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది వివాహంలో కుజుడికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఈ కుజుడి తాలూకా ప్రభావం ఏ ఏ భావాలను ఎలా ఉంటుంది, ఈ భావాలని ఎందుకు ప్రత్యేకించి ఇంపార్టెన్స్ ఇచ్చారు అది వివాహం విషయంలో అన్నది ఈరోజు చూద్దాం. అయితే కుజుడు గురించి మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టే ఒక స్ట్రాంగ్ ఎనర్జెటిక్ ప్లానెట్. మీకు అనిపించవచ్చు ఆల్రెడీ మార్స్ వీడియోలో మా కుజుడు గురించి, కుజుడు ఎనర్జీ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం కదా, మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ ఈ వీడియో ఎందుకు అని. అదే మ్యారేజ్లో కుజుడికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఫస్ట్ కుజుడి క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకొని అది మ్యారేజ్ని, ఆ భావాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం. ఇది ఆస్ట్రాలజీ లెర్నర్స్కి పనికొస్తుంది. అలానే ఈ కాన్సెప్ట్ని లైఫ్లో మ్యారేజ్ అన్న విషయాన్ని, ఈవెంట్ని ఎలా డీల్ చేయాలో, అర్థం చేసుకోవాలో తెలుసుకొని లైఫ్ని సాఫీగా ముందరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా అర్థం అవ్వాలని డీటెయిల్డ్గా చేస్తున్నాను. మీకు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేకపోయినా పర్వాలేదు, కానీ అసలు అర్థం చేసుకోండి. మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఇది ఇన్ డీటెయిల్డ్ వీడియో. సో ఈ మార్స్ ప్లానెట్ని మనం స్త్రీ జాతకంలోని చూస్తాం, అలానే పురుష జాతకంలోని చూస్తాం. ఈ కుజదోషం అన్నది రెండు జాతకాల్లోని ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. ఎలా ఉన్నా మార్స్ తాలూకా బిహేవియర్ స్త్రీలో కానీ పురుషుల్లో కానీ మనకు తెలుసు, మేల్ ఫీమేల్ హార్మోన్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే మేల్ హార్మోన్స్ మేల్స్లో ఎక్కువ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మార్స్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఉమెన్లో కానీ మెన్లో కానీ వాళ్ళ బిహేవియర్ ఒకలాగే ఉంటుంది. సో ఈవెన్ రోమన్స్ కూడా కుజుడిని యుద్ధవీరుడు, గాడ్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ డిస్ప్యూట్స్, గొడవలు, దెబ్బలాట్లు, డిస్ట్రాక్షన్, గాడ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫోర్స్ అని ఐడెంటిఫై చేశారు. అయితే మజిల్స్, మస్కులర్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ అన్నది, నేను అనుకున్నది సాధించాలి అని ఒక అంబిషియస్ నేచర్. మనం మార్స్లో వీడియోలో చెప్పుకున్నట్టు సోల్ ఈజ్ డామినేటెడ్ బై ద మెటీరియలిస్టిక్ థింగ్స్, మ్యాటర్, ఎర్త్లో తను సర్వైవ్ అవ్వడానికి ఒక యానిమలిస్టిక్ నేచర్, ఒక బిహేవియర్ని ఎలా సొసైటీని గెలవడానికి ఎలా వాడుకుంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్. అలానే మార్స్ అన్నది ఇండిపెండెంట్ నేచర్ ఇస్తుంది, అడ్వెంచరస్ నేచర్ ఇస్తుంది. నేచర్తో పోటీపడి హిమాలయ పర్వతాలు కానీ, ఎవరెస్ట్ శిఖరాలు కానీ అధిరోహించడం కానీ, లేదా ఏదైనా ఫిజికల్గా ఎడ్రినల్ రష్ ఇచ్చేటటువంటి గేమ్స్ ఆడడానికి మార్స్ బాగా ఇష్టపడతాడు. ఫోర్స్, ఎనర్జీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపించి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని గెలవాలి అన్న టెంపర్మెంట్, టెంపర్మెంట్ ఉంటుంది మార్స్కి. ఇదే మార్స్ ఈ ప్రాసెస్లోనే మూర్ఖంగా బిహేవ్ చేయడం, గొడవలు, దెబ్బలాట్లు, అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, వైలెన్స్ అన్నది బాగా ఇష్టపడతాడు. ఇమీడియట్గా వైలెంట్గా మారిపోతూ ఉంటాడు. అలానే ఆ వైలెన్స్లో ఆ అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని దాంట్లో కూడా విన్ అవ్వాలనే ఆలోచిస్తాడు ఇప్పుడు. ఇంకా పర్టికులర్గా చెప్పుకోవాలంటే ఈ కుజుడి తాలూకా లక్షణాలు ఆదిమ మానవుడు తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ఆదిమ మానవుడు ఈ సొసైటీ నుంచి బలం చూపించడం, ఆకలిని, నిద్రని, తన అవసరాలని తీర్చుకోవడానికి తన శక్తిని, తన ఎనర్జీని, మస్కులర్ స్ట్రెంగ్త్ని చూపించడం, ఇవి ఆదిమ మానవుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే ఈ స్పాంటేనియస్
ఈ యాక్షన్ ప్లానెట్ రిలేషన్షిప్లోకి వచ్చింది అంటే ఎలా ఉంటుంది అది చూద్దాం. ఈ మార్స్ తాలూకా ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇది ఒక స్ట్రాంగ్ అట్రాక్షన్ టువర్డ్స్ ద ఆపోజిట్ జెండర్. ఆ స్ట్రాంగ్ అట్రాక్షన్ అన్నది మార్స్ నుంచి మనం చూస్తాం అన్నమాట జన్మజాతకంలోని. అలాగే ఈ ఈ అంటే తన ఎనర్జీని, తన క్యాపబిలిటీస్ని షో ఆఫ్ చేసుకోవడం, తర్వాత అటాచ్మెంట్, అట్రాక్టివ్ బిహేవియర్, అట్రాక్షన్ చూడగానే ఒక వ్యక్తిని చూడగానే ఇష్టపడడం, ఇలాంటివన్నీ ఈ మార్స్ నుంచి వచ్చే కారకత్వాలు. ఈ అట్రాక్షన్ అన్నది ఎక్కువైతే అది ప్రేమ కింద మారడం, తర్వాత ఒక అబ్సెసివ్ నేచర్, ఎప్పుడు ఆ వ్యక్తితోటే ఉండాలి, ఒక పొజెసివ్నెస్ వస్తుంది. ఆ వ్యక్తి ఎప్పుడు తనతోటే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరితోటి మాట్లాడకూడదు. వాళ్ళ మూమెంట్స్, అవతల వ్యక్తి, ఆ ప్రేమించిన వ్యక్తి తాలూకా మూమెంట్స్ కానీ, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోకూడదు, ప్రతి మూమెంట్ని వీళ్ళు కంట్రోల్ చేయడానికి చూస్తారనమాట. అదొక అబ్సెషన్ కింద మారిపోతుంది. అంటే అంత ఏ మార్స్ ఏం చేసినా కూడా అది స్ట్రాంగ్గా చేస్తాడనమాట. ఈవెన్ రిలేషన్షిప్, లవ్ రిలేషన్షిప్స్లో కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కానీ ఏదైనా ఆ స్ట్రెంగ్త్ అన్నది కనిపిస్తుంది. అంబిషియస్ నేచర్, ఒక రిలేషన్షిప్ని విన్ అవ్వాలి అన్న అంబిషియస్ నేచర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది నెగిటివ్ క్వాలిటీ కానీ కనిపిస్తుంది. అయితే తర్వాత ఈ అవతల వ్యక్తిని కంట్రోల్ చేయడం, తర్వాత అక్కడ పవర్ స్ట్రగుల్, నేనా నువ్వా అనే పవర్ స్ట్రగుల్ అనేది మార్స్ శని వల్ల కనిపిస్తూ ఉంటుంది. ఈ అబ్సెషన్, కంట్రోలింగ్ నేచరు, ఇదంతా రాహు అక్కడ కారకత్వాలు కనిపిస్తూ ఉంటాయి. అదే కేతు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అక్కడ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం, డైవర్స్ అవ్వడం, ఈ డిటాచ్మెంట్, ఇవన్నీ కేతు వల్ల కనిపిస్తూ ఉంటాయి. వీనస్ దగ్గర మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? వీనస్ ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాడు, సాక్రిఫైజింగ్ నేచర్ కలిగి ఉంటుంది. అలానే ఈ ఈ డిజైర్స్, అట్రాక్షన్స్ అన్నవి వీనస్ కూడా రిప్రజెంట్ చేస్తాడు. ఈ తర్వాత మార్స్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎలా దక్కించుకోవాలి, అది ఎలా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, దీన్ని ఎలా అచీవ్ చేయాలి, ఈ రిలేషన్షిప్ని ఎలా డామినేట్ చేయాలి, ఈ కోరికలు అన్నవి వీనస్ నుంచి మనకు కనిపిస్తాయి. అట్రాక్షను, ఈ డామినేషను, ఓవర్ పవరింగ్ అన్నది మార్స్ నుంచి కనిపిస్తుంది. అయితే ఈ జన్మజాతకంలో మార్స్ కూడా అన్ని భావాల్లోని, అన్ని రాసుల్లోని మనకి నేచర్ కనిపించదు. ఇది ఎలా ఉంటుందంటే జలతత్వ రాసుల్లోని మార్స్ కొంచెం ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేడు, సైలెంట్గా ఉంటాడు, పెద్దగా ఫీలింగ్స్ అవి బయటకు కనిపించవు, వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేరు. అలానే వాయుతత్వ రాశుల్లో ఉంటే అది స్పాంటేనియస్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది అగ్నితత్వ రాశి, అగ్నికి వాయువు తోడయింది. అగ్నితత్వ తత్వం ఉన్న ప్లానెట్కి వాయుతత్వ రాశి తోడయింది. అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? స్పాంటేనియస్, అది ఎటైనా తిరుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయలేం మనం దాన్ని కంట్రోల్ చేయలేం. అది ఎటువైపు తిరుగుతుందా అన్నది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, అంత స్పీడ్గా జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ భూతత్వ రాశుల్లోని, అగ్నితత్వ రాశుల్లో ఉంటే మళ్ళీ డబల్ ద ఎనర్జీ. అదే భూతత్వ రాశులకు వచ్చేసరికి అది ప్రాక్టికల్ అనమాట. భూతత్వం అంటేనే ప్రాక్టికల్, అన్ని కాంబినేషన్స్ ఉంటాయి కానీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. ఇలా ఉంటుంది మార్స్ తాలూకా ఒక్కొక్క రాశిని బట్టి నా బిహేవియర్ కూడా మారుతూ ఉంటుంది. అయితే చార్ట్లో వీనస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీనస్ కలత్రకారకుడు. ప్రేమ, వివాహం అన్నదానికి మెయిన్ కాన్సెప్ట్కి అధిపతి వీనస్. సో మార్స్తో పాటు మనం వీనస్ తాలూకా బిహేవియర్ని కూడా చార్ట్లో అబ్జర్వ్ చేయాలి. అయితే ఈ వీనస్ బ్యూటీ, అందం, హార్మనీ, రిలేషన్షిప్, బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్స్, బ్యాలెన్స్డ్ ఎమోషన్స్, అలానే వీనస్ ఈజ్ ఆల్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అయితే దీని తాలూకా
రొమాన్స్, ప్లెజర్, ఇవన్నీ వీనస్ నుంచి మనం చూస్తాం. అయితే ఇక్కడ జన్మజాతకంలో మార్స్ మ్యాలఫిక్గా, స్ట్రాంగ్ అండ్ మ్యాలఫిక్గా ఉండి వీనస్ వీక్గా ఉందనుకోండి జన్మజాతకంలో, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఈ ఫిజికల్, వెర్బల్ వైలెన్స్, డామినేటింగ్ నేచర్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. దానికి రీజన్ ఏమిటవుతుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్ అనేది లేకపోవడం. ఒకవేళ మార్స్ వీక్గా మ్యాలఫిక్గా ఉండి వీనస్ వీక్గా ఉందనుకోండి, ఇవి ఎప్పుడైతే వీనస్ వీక్గా ఉంటుందో వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఇండివిజువాలిటీ ఉండదు, డిపెండెంట్గా ఉండిపోతారు. వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళు మాట్లాడలేరు. ఈ ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఐడెంటిఫై రిలేషన్షిప్లో వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ అన్నది ఎక్కడా కనిపించదు, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ డిపెండెంట్గా ఉంటారు, సరెండర్ అయిపోతూ ఉంటారు. ఈ సరెండర్ అన్న విషయం ప్రాబ్లం వల్ల అవతల వ్యక్తి డామినేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మ్యారేజ్ కంపాటిబిలిటీ మనం చూసేటప్పుడు ఈ ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటూ ఉండాలి. అలానే వీక్ మార్క్స్ ఉందనుకోండి, వాళ్ళు ఇంకా ఎస్కేపిజం అనమాట, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు, వాళ్ళకి అనవసరం. ఏదో అయ్యింది మ్యారేజ్, ఏదో ఉన్నాం మేము, ఏదో టైం గడిచిపోతుంది అంతే. అదే మ్యాలఫిక్, వీనస్ మ్యాలఫిక్గా ఉందనుకోండి, అక్కడ డిమాండ్స్ ఉంటాయి, ఓవర్ ఎగ్జాగరేషన్ ఉంటుంది. మార్స్ పాడైపోయినా, వీనస్ పాడైనా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కనిపిస్తాయి. అక్కడ రాహుకేతువుల తాలూకా ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. మెర్క్యూరీ కూడా పాడైపోయి ఉంటాడు, ఎందుకంటే మెర్క్యూరీ బుద్ధి, ఆ బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు అక్కడ. అలానే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ చూసుకునేటప్పుడు ఈ 2 ప్లానెట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు జన్మజాతకంలో మార్సే వీక్గా ఉంది, మ్యాలఫిక్గా ఉంది, బాగా వైలెంట్ బిహేవియర్ ఉంది మనిషికి అని ఐడెంటిఫై చేసిన తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ చేయడం. అలానే వీనస్ తాలూకా క్వాలిటీస్, బ్యూటీ, ఎప్రిషియేషన్, సెల్ఫ్ లవ్, లవింగ్ అదర్స్, ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా డెవలప్ అవుతాయి అవన్నీ. ఇదే వీనస్ వీక్గా ఉందనుకోండి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, సరెండర్ అయిపోతూ ఉంటారనమాట. అవతల వ్యక్తి డామినేట్ చేస్తే వీళ్ళు తగ్గిపోతారు. వాళ్ళ కోసం వాళ్ళు సెల్ఫ్ ఫైట్ అన్నది కనిపించదు వీనస్ వీక్గా ఉన్నప్పుడు. అలాంటప్పుడు మార్స్ తాలూకా కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి, మార్స్ తాలూకా క్వాలిటీస్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి. వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఫస్ట్, వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెంట్ అన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలానే దానికోసం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలి. ఇవన్నీ మార్స్ తాలూకా క్వాలిటీస్. ఎప్పుడైతే వీనస్ వీక్ అయిందో మార్స్ తాలూకా క్వాలిటీస్ని మనమే పెంచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తే జరుగుతుంది, అది పెద్ద విషయం కాదు, చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు. సరే, అయితే మంగళదోషం గురించి మన ఆస్ట్రాలజర్స్, మన వేదిక ఆస్ట్రాలజీలో ఈ కాన్సెప్ట్ దేనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారా అన్నది చూద్దాం. అయితే మన సౌత్ ఇండియన్స్, సౌత్ ఆస్ట్రాలజర్స్ని తీసుకుంటే, ఇది మేషలగ్నం అనుకుందాం, లగ్నం మేషంలో పడింది అనుకుందాం. అయితే మార్స్ సౌత్ స్టైల్ ఆఫ్ ఆస్ట్రాలజీలో అయితే ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, ఫోర్త్ హౌస్, సప్తమం, అష్టమం, 12 ఈ భావాల్లో గనక కుజుడు ఉంటే దాన్ని కుజదోషం కింద పరిగణించారు. అలానే ఒకటి మనం లగ్నం నుంచి చూసుకుంటాం, మార్స్ తాలూకా స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని. నెక్స్ట్ వీనస్ కలత్రకారకుడు, వీనస్ నుంచి కూడా చూసుకుంటాం, ఎసెండెంట్ నుంచి చూస్తాం. అలానే చంద్రుడు ఎమోషన్స్ కారకుడు, చంద్రుడి నుంచి కూడా ఈ లగ్నం, ద్వితీయం, చతుర్థం, సప్తమం, అష్టమం, 12th హౌస్, 12వ స్థానం, వీటిల్లో కుజుడు ఉంటే కుజదోషం కింద పరిగణించారు. అయితే నార్త్ ఇండియన్స్
దగ్గరికి వచ్చేసరికి నార్త్ ఆస్ట్రాలజర్స్ సెకండ్ హౌస్ని పరిగణించరు, ఆ సెకండ్ హౌస్ని తీసుకోరు. ఒక లగ్నం, 4th హౌస్, సప్తమం, అష్టమం, ద్వాదశ భావాలు, ఈ భావాల్లో మార్స్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు కుజదోషం కింద తీసుకుంటారు. అలానే వీళ్ళు లగ్నం నుంచి చూస్తారు, నెక్స్ట్ మూన్ నుంచి చూస్తారు. అదే సౌత్ ఇండియన్స్ అయితే మనం వీనస్ నుంచి కూడా చూస్తాం. వీనస్ కలత్రకారకుడు కాబట్టి. అయితే ఇన్ని భావాల్లో మార్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది మనం చూద్దాం. మనం నార్త్ సౌత్ 2 చార్ట్లోనే చూద్దాం. వీటిల్లో ఈ భావాల్లోని మార్స్కి ఉంటే కుజదోషం అని ఎందుకు పరిగణిస్తున్నారు, రీజన్ ఏంటి? ఇది ఎసెండెంట్, సెకండ్ హౌస్. సో లగ్నంలో మార్స్ ఉన్నాడు అంటే ఈ యానిమలిస్టిక్ బిహేవియర్ అంతా లగ్నంలో మనకి కనిపిస్తుంది. అంటే ఆ మనిషి, ఆ వ్యక్తిలోనే మనకు కనిపిస్తుంది. లగ్నం తనుభావం. మనం రాసుల గురించి మళ్ళీ డీటెయిల్గా ఇంకో వీడియో చేసుకుందాం. ప్రస్తుతానికి కుజదోషానికి సంబంధించి ఇవి చదువుకుందాం. అయితే లగ్నం అన్నది తనుభావం. ఈ తనుభావంలో మార్స్ ఉన్నాడు అంటే పాజిటివ్గా ఉంటే పర్వాలేదు. ఇదే మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే రఫ్ బిహేవియర్, రఫ్ నేచర్ కనిపిస్తుంది. ఇదే సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ, కమ్యూనికేషన్, ఆ వ్యక్తి తినే ఆహారం, ఫుడ్, ప్లస్ ఫైనాన్సెస్, ధనభావం. ఈ ధనభావంలో ఎప్పుడైతే మార్స్ ఉంటాడో అది కూడా మ్యాలిఫిక్గా ఉండాలి. పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, మ్యాలిఫిక్గా ఉంటే ఆ కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్ అనేది వల్గర్గా ఉంటుంది. ఎంత అసహ్యకరంగా మాట్లాడడానికి కూడా వాళ్ళు వెనకాడరు. వాళ్ళకి ఏం పెద్ద ఫీల్ అవ్వరు. అబద్ధాలు చెప్పడానికి కూడా వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తోటి రఫ్ బిహేవియర్, రఫ్ నేచర్ ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ పాడైపోతాయి. అలానే వాళ్ళు తినే ఫుడ్ కూడా రకరకాలుగా ఉంటుంది. అది కంట్రోల్డ్ ఫుడ్ ఉండదన్నమాట. బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అలానే ఫైనాన్సెస్ విషయంలో కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీలోనే ప్రాబ్లం వస్తుంది, ఫైనాన్సెస్ విషయంలో కూడా ప్రాబ్లం వస్తుంది. ఇదే 4th హౌస్కి వచ్చేసరికి ఇది చతుర్థ భావం, ఇది సుఖస్థానం. ఇక్కడ మార్స్ మళ్ళీ సుఖస్థానంలో కూడా వాళ్ళకి ఎజిటేషను, అగ్రెసివ్ బిహేవియర్, ఇల్లు, బేసిక్గా ఇల్లు 4th హౌస్ అంటే వాళ్ళు ఉండే ఇల్లు, మాతృస్థానం, సుఖస్థానం. ఈ తల్లితోటి రిలేషన్షిప్స్ పాడైపోతూ ఉంటాయి. ఈ వాళ్ళకి హృదయస్థానం, ఈ హృదయంలో కూడా వాళ్ళకి ఇప్పుడు ఎయిదర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేదా అంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ యాంగర్, ఇలాంటి బిహేవియర్ అయినా ఉంటుంది తప్ప సుఖం అన్నది ఉండదు. అలానే రెబిలియస్ నేచర్ వల్ల ఫ్యామిలీలో గొడవలు, దెబ్బలాట్లు. అలానే ఈ హృదయం అన్నది ఎప్పుడైతే పాడైపోతుందో వీళ్ళ బిహేవియర్లో కూడా చేసుకోవడం, ఫిజికల్ ఫైట్స్, అబ్సెసివ్. అదే ప్రేమ విషయాలు, వ్యవహారాల్లోకి వచ్చేసరికి ఈ కంట్రోలింగ్ నేచరు, ఈ అబ్సెసివ్ బిహేవియర్, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. లవ్ అనేది మనం పంచమం నుంచి చూస్తాం, కానీ 4th హౌస్ అనేది హృదయస్థానం. అలానే సప్తమంకి వచ్చేసరికి సోషల్ బిహేవియర్, సొసైటీలో ఉండే రిలేషన్షిప్స్, అలానే పార్ట్నర్షిప్. అది మా పార్ట్నర్షిప్ స్పౌస్ అయినా అవ్వచ్చు, లేదా బిజినెస్లో పార్ట్నర్షిప్స్ అయినా అవ్వచ్చు. వీటన్నిటిలోని ఫెయిర్నెస్ లేకపోవడం వల్ల, అబద్ధాలు ఆడడం, ఇలాంటి బిహేవియర్ చేయడం వల్ల సొసైటీలో కూడా వీళ్ళకి దెబ్బ తింటారు, రిలేషన్షిప్స్ పాడైపోతూ ఉంటాయి. అలానే మ్యారేజ్లో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత అష్టమం అంటే రిలేషన్షిప్ విత్ ద ఆపోజిట్ జెండర్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, యాక్సిడెంట్స్, ఆయుస్థానం అష్టమం అనేది. సూసైడల్ టెండెన్సీస్, రాంగ్ బిహేవియర్, రాంగ్ యాక్షన్స్, దొంగతనాలు, ఫైటింగ్స్, ఇలాంటివన్నీ ఈ అష్టమ స్థానం నుంచి మనం చూస్తాం. ఈ అష్టమంలో దెబ్బతింటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సంతానం విషయంలో కూడా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అసలు మనిషి తాలూకా ఆయుస్థానంలో ఎప్పుడైతే మార్స్ చెడుగా, స్ట్రాంగ్గా మ్యాలిఫిక్గా కూర్చుంటాడో పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా ఉంది. అలానే
12th హౌస్ వచ్చేసరికి 12th హౌస్ లాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్తారు. కాబట్టి ఈ 12th హౌస్లో ఇక్కడ ఫైనాన్షియల్ లాసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ లాసెస్ అనమాట. మైండ్ అన్రెస్ట్ మైండ్ ఉంటుంది. మైండ్లో ఎప్పుడు రకరకాల థాట్స్, ఎమోషన్స్, రకరకాల యాంగ్జైటీలు తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల నిద్ర అన్నది పాడైపోతుంది. అది మన సర్కేడియన్ రిథంలో ఈ నైట్ స్లీప్ అన్నది ఇంపార్టెంట్. అలానే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం, అది గొడవల వల్ల అయినా కావచ్చు, ఏదో ఆస్తి పంపకాల్లో గొడవలైనా కావచ్చు, అలానే భార్యాభర్తల మధ్య గొడవలైనా కావచ్చు, ఏదైనా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం. అలానే అంటే మనం స్లీప్ నిద్రలోంచి లేవడం అన్నది 3rd హౌస్ నుంచి చూస్తాం. అలానే ఒక రకమైన ట్రాన్స్ అనేది 6th హౌస్ నుంచి చూస్తాం. డ్రీమ్స్ అనేవి ఎలా వస్తాయి ఏమిటి అన్నది 9th హౌస్ నుంచి చూస్తాం. బట్ 12th హౌస్ అన్నది సౌండ్ స్లీప్ అనమాట, గాఢ నిద్ర. ఇదైతే మనిషికి దొరకదు. అలానే 12th హౌస్ హాస్పిటలైజేషన్స్, మళ్ళీ యాక్సిడెంట్స్, హాస్పిటలైజేషన్స్ మనకి 12th హౌస్లో కనిపిస్తూ ఉంటాయి. అన్ని రకాల డిసప్పాయింట్మెంట్స్, లైఫ్లో డిసప్పాయింట్మెంట్స్ కనిపించేదే 12th హౌస్ నుంచి. ఈ 12th హౌస్లో మార్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇలా కుజదోషాన్ని మన వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. అయితే ఇప్పటిదాకా మనం ఒక పావు గంట 20 నిమిషాలు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ మార్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, కనిపిస్తాయి అని మనం ముందరే చెప్పుకున్నాం. పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి అన్నవి చూద్దాం. జనరల్గా మార్స్ స్వక్షేత్రంలోని, ఉచ్చక్షేత్రాల్లోని, ఫ్రెండ్లీ హౌసెస్, ఫ్రెండ్లీ ప్లానెట్ తాలూకా హౌస్లోని, భావాల్లోని ఉన్నప్పుడు కుజదోషం ఉండదు అని మనం వేదికలో చెప్పుకుంటాం. కానీ అప్పుడు కూడా మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మార్స్ ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వైలెంట్ బిహేవియర్ అన్నది అక్కడ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అలాంటి చార్ట్స్ ఉన్నాయి, ప్రాక్టీస్లో తెలుస్తాయి మనకి. కాబట్టి ఈ మార్స్ ఎప్పుడైతే జూపిటర్ తాలూకా దృష్టిలో ఉంటాడో, అలానే జూపిటర్తో కంజంక్ట్ అయి ఉన్నా, అలానే చంద్రుడి చేత ఫుల్ మూన్, అది కూడా ఫుల్ మూన్ చంద్రుడి చేత చూడబడినా లేదా చంద్రుడి చేత కంజంక్షన్లో ఉన్నా, అలానే మళ్ళీ వీనస్ తోటి కోణస్థితిలో ఉన్నా కూడా మార్స్ తాలూకా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అని చెప్తారు. అదే మెర్కురీతో కోణస్థితిలో ఉన్న, వీనస్తో కోణస్థితిలో ఉన్న ఈ మార్స్ తాలూకా ఎనర్జీ అన్నది మారుతుంది. ఫుల్ మూన్ వల్ల మార్స్ తాలూకా ఈ ఏదైతే అగ్రెసివ్ యానిమల్ బిహేవియర్ ఉందో అది ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, సెంటిమెంట్స్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఫుల్ మూన్ అక్కడ ఈ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటుంది. ఇదే జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి జూపిటర్ విజ్డమ్ని ఇస్తూ ఉంటాడు. సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది దాన్ని జడ్జి చేయడం, గుడ్ జడ్జిమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే వీనస్ ప్రేమతత్వం, అలానే మెర్కురీ తాలూకా అండర్స్టాండింగ్ పవర్, లెర్నింగ్ అంటే రీడ్ ద రూమ్ అంటారు కదా, సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న తర్వాత దాన్ని అవుట్కమ్ ఎలా బిహేవ్ చేయాలి అన్నది. సో వీటితోటి మెర్కురీ తాలూకా ఇంటెలిజెన్స్, మూన్ తాలూకా సెన్సిటివిటీ, జూపిటర్ తాలూకా విజ్డమ్ ఎప్పుడైతే మార్స్కి పాజిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటూ ఉంటాయో అలాంటప్పుడు ఈ మార్స్ తాలూకా యానిమలిస్టిక్ బిహేవియర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలానే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ తీసుకొని ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు వీళ్ళు, కేంద్రాల్లో ఉన్నారా, కోణాల్లో ఉన్నారా, అలానే మార్స్కి మిగిలిన ప్లానెట్కి ఒక 60 degrees ఆస్పెక్ట్ ఏమైనా ఉందా, ఇవి చూసుకొని వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో మనం మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది మార్స్ తాలూకా ఇండివిజువల్ చార్ట్లో మార్స్ తాలూకా స్ట్రెంగ్త్ని, మార్స్ తాలూకా పొజిషన్ని చూసుకోవాలి.
అలానే మ్యారేజ్ కంపాటబిలిటీ, అమ్మాయిది అబ్బాయిది చార్ట్ కంపాటబిలిటీ చేసినప్పుడు కూడా అమ్మాయి మార్స్ నుంచి అబ్బాయి మార్స్కి, అమ్మాయి వీనస్ నుంచి అబ్బాయి మార్స్కి, అబ్బాయి వీనస్ నుంచి అమ్మాయి మార్స్కి, జూపిటర్కి, మెర్క్యూరీకి, ఫుల్ మూన్కి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా అని కూడా చూసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. అలానే మన వాళ్ళు ఒక మాంగళిక పర్సన్, మంగళదోషం ఉన్న పర్సన్ ఇంకొక మంగళదోషం ఉన్న పర్సన్స్ తోటి మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని మనకు ఒక రూల్ పెట్టారు. ఎందుకంటే ఈ వ్యక్తి అగ్రెసివ్గా బిహేవ్ చేసినప్పుడు అవతలి వ్యక్తి కూడా ఈక్వల్గా సమాధానం చెప్పగలిగే స్ట్రెంగ్త్ ఉండాలి. ఇద్దరు మాంగళిక దోషం మంగళదోషం కలిగి ఉంటే ఇద్దరు యాక్టివ్గా ఎవరి ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. లేదు ఇద్దరికీ మంగళదోషం లేదు అంటే ఇద్దరు ప్యాసివ్ నేచర్ కలిగి ఉండి అండర్స్టాండింగ్స్ తోటి వాళ్ళకి జీవితం గడిచిపోతుంది. ఒకళ్ళు అగ్రెసివ్ అయ్యి ఇంకొకరు ప్యాసివ్ అయితే మటుకు ప్రాబ్లం వస్తుంది. ఆ అగ్రెసివ్ వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు, ఈ పాసివ్ నేచర్ ఉన్నవాళ్ళు సరెండర్ అయిపోయి ఆ డామినేషన్ని ఏదో ఎలాగో ఒకలాగా టైంపాస్ చేసేద్దామని ఇగ్నోరెన్స్లో బ్రతికేస్తూ ఉంటారు. అలా జరిగితే వాడికి ప్రాబ్లమే, ఈ డామినేట్ చేసేవాడికి ప్రాబ్లమే, ఈ సప్రెస్ అయిపోతున్న వ్యక్తికి కూడా ప్రాబ్లమే. అది అక్కడ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నది ఉండదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు ఉండదో అక్కడ సంతానం కూడా దెబ్బతింటుంది, మొత్తం జనరేషన్ దెబ్బతింటుంది. అది ప్రాబ్లం. అయితే ఒక ఆస్ట్రాలజీయే కాకుండా మనం యోగా చేసి మెడిటేషన్ చేసి కూడా ఈ వ్యక్తి తాలూకా బిహేవియర్ని, అంటే ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ రూడ్ బిహేవియర్ లేదంటే ఈ స్పాంటేనియస్ అగ్రెసివ్ బిహేవియర్ అన్నది మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది సైకోసమాటిక్ ప్రాబ్లం వల్ల, అంటే మెంటల్ ఇల్నెస్ అన్నది ఫిజికల్ ఇల్నెస్కి రీజన్ అవుతుంది. సో మెంటల్ ఇల్నెస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మెడిటేషను, ఈ యోగా ఎక్సర్సైజులు, ఎందుకంటే మన పెద్దలు ముందరే చెప్పారు, హెల్దీ బాడీ హెల్దీ మైండ్, ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. అలానే మనకి బాడీలో కూడా 80% మనకి వాటరే ఉంటుంది. జలతత్వం అంటే అక్కడ చంద్రుడు, వీనస్ మనకు కనిపిస్తారు. సో ఇక్కడ మూన్ దగ్గరికి వచ్చేసరికి ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, పాస్ట్ మెమొరీస్, ఈ కేరింగ్, లవ్వింగ్, డిస్సాటిస్ఫాక్షన్ అన్న నేచర్ మనకి మూన్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మూన్ జన్మజాతకంలో ఇంపార్టెంట్. అలానే వీనస్, ఈ మార్స్ని వీనస్ ఎందుకు, మార్స్ తాలూకు ఎనర్జీని వీనస్ ఎందుకు కౌంటర్ చేయగలదు అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండాల్సింది ఫ్రెండ్షిప్, కంఫర్టబుల్గా మాట్లాడుకోవడం. అది చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న తప్పుల్ని క్షమించగలిగించేంత కంఫర్ట్. అలానే యాక్సెప్టెన్సీ. ఏవో చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, టైంకి లేవకపోవడం, కొంచెం లేట్గా లేవడం, లేకపోతే ఫుడ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు సేమ్ ఫుడ్ని ఇష్టపడాలి అని రూల్ ఏం లేదు. అలానే వాళ్ళు చూసే సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి గేమ్స్ ఎక్కువ ఇష్టం, కొంతమందికి మూవీస్, సస్పెన్స్ ఇలాంటివి ఇష్టం. వీటిని యాక్సెప్టెన్సీ అనమాట. ఆహారపు అలవాట్లు కానీ, దినచర్యలు కానీ, ఈ అలవాట్లని యాక్సెప్ట్ చేయడం. నెక్స్ట్ అండర్స్టాండింగ్. ఒక వ్యక్తికి కోపం వచ్చినా, ఎలాంటి ఎమోషన్స్ ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ బుర్రలో ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా నోరు విప్పి చెప్తే కానీ మనం అర్థం చేసుకోలేం. కానీ కొంతవరకు గెస్ చేయొచ్చు. ఒక వ్యక్తి అన్కంఫర్టబుల్గా ఇంట్లో ఉన్నాడు, డిప్రెసివ్గా ఉన్నాడు, లేకపోతే యాంగ్జైటీతో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అన్న విషయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది వీనస్ వల్ల సాధ్యం. అలానే మార్స్ని కౌంటర్ చేయగలిగే మళ్ళీ ఆ శక్తి జూపిటర్కి ఉంది. జూపిటర్కి ఎందుకు ఉంది? విజ్డమ్, ప్లానింగ్, అలానే గుడ్ నేచర్. అండ్ మార్స్ని సరైన విజ్డమ్ని షేర్ చేసుకొని ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలిగే నేచర్. అది హస్బెండ్కి వైఫ్ గైడెన్స్ అవ్వచ్చు, లేదా వైఫ్కి హస్బెండ్ గైడెన్స్ అవ్వచ్చు. విజ్డమ్ని షేర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని షేర్ చేసుకోవచ్చు. ఇద్దరు డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళకి థాట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది.
సో అక్కడ జూపిటర్ మళ్ళీ అద్భుతమైన పాత్రను పోషిస్తాడు. అలానే మెర్క్యూరీకి వచ్చేసరికి కమ్యూనికేషన్, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల చాలా రకాల గొడవలు వస్తూ ఉంటాయి. అలానే ఇంటలెక్చువల్ పర్స్యూట్స్, మ్యారేజ్ అయిన తర్వాత ఒక పార్ట్నర్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కొన్ని అలవాట్లు, వాళ్ళ కొన్ని ఆలోచనలు కూడా మనకి నచ్చితే మనకు కూడా కరెక్ట్ అనిపిస్తాయి. సో ఇంటలెక్చువల్ పర్సూట్స్, గుడ్ ఐడియాలజీ, ప్లానింగ్. సో మార్స్ ఎలాగో లవ్, ప్రొటెక్షన్ మనకి మార్స్ నుంచే వస్తుంది. తర్వాత ట్రావెలింగ్ అంటే ఇష్టపడడం, ఇద్దరికి ఒకవేళ స్పౌస్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండి వాళ్ళకి ట్రావెలింగ్ ఇష్టం. మనం చాలా చూస్తూ ఉంటాం ట్రావెలింగ్ వీడియోస్. ఒకళ్ళు బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఓకే, నువ్వు నాలా ట్రావెల్ చేయలేవు, బట్ ఐ వాంట్ టు ట్రావెల్, ఐ వాంట్ టు సీ ద వరల్డ్, సో నేను వెళ్తాను, యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హౌస్. సో ఇలా అనమాట, గుడ్ ప్లానింగ్, గుడ్ కమ్యూనికేషన్. సో అందుకని మూను, చంద్రుడు, శుక్రుడు, జూపిటర్, మెర్క్యూరీ ఇవి మార్స్ తాలూకా ఎనర్జీని ఎన్కౌంటర్ చేయగలవు, కంట్రోల్ చేయగలవు. వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. మ్యారేజ్ కంపాటిబిలిటీలో మార్స్ తోటి ఈ ప్లానెట్స్ ఎలాంటి ఎనర్జీని షేర్ చేసుకుంటున్నాయి అన్నది మ్యారేజ్ కంపాటిబిలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.